చిన్న పెద్ద ఇబ్బందులన్నీ నార్మల్ అయిపోయి కంప్లీట్ గా హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్, సూపర్. అలా ఉన్నప్పుడు 45 నా 50 హాఫ్ సెంచరీ క్రాస్ చేశారు. యాంటీ ఏజింగ్ కనిపిస్తుంది సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై కోచ్. నెక్స్ట్, సో ఎవరు ఎక్సైటెడ్ గా ఉన్నారు? నెక్స్ట్ లెట్స్ గో విత్ సునీత గారు. గుడ్ ఈవినింగ్ మేడం. చేసుకోండి. గుడ్ ఈవినింగ్. నా పేరు సునీత మేడం. నేను ఈ కమ్యూనిటీకి రాకముందు నేను చాలా హెల్త్ ఇష్యూస్తో చాలా బాధపడుతూ ఉండేదాన్ని. వెయిట్ కూడా ఎక్కువగా ఉండేదాన్ని, ఓవర్ వెయిట్గా. ఆ వెయిట్తో పాటు నాకు బ్యాక్ పెయిన్, పాదాల నొప్పి, స్పాండిలైటిస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది. బాగా సఫర్ అయ్యేదాన్ని. మైగ్రేన్తో కూడా సఫర్ అయ్యేదాన్ని మేడం. డే బై డే ఒక టాబ్లెట్ వేసుకునేదాన్ని తలనొప్పి తగ్గడానికి. చాలా ప్రాబ్లం అవుతూ ఉండేది. అలా టాబ్లెట్లు కూడా ఎక్కువగా వాడొద్దు అనేది ఒకటి ఉండేది మేడం. అయినా తగ్గకపోయేది అసలు. తలనొప్పి భరించలేక కూడా నేను టాబ్లెట్ వేసుకునేదాన్ని. అలాంటి టైంలో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. ఫుడ్ హ్యాబిట్స్ అన్ని నేను చేంజ్ చేసుకొని కమ్యూనిటీలో ఉంటూ నేను 4.5 months లో నేను 15 kgs తగ్గాను మేడం. వావ్, సూపర్. 15 kgs తగ్గుతూ దాంతో నా బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ నేను తగ్గించుకోగలిగాను. వెయిట్ తగ్గుతూనే నాకు అవన్నీ తగ్గినాయి మేడం. తర్వాత నేను టాబ్లెట్ వేసుకోవడం మానేసాను. ఇప్పటివరకు నేను ఎప్పుడు టాబ్లెట్ వేసుకోలేదు. ఇందులో ఉన్నబట్టి 2 years అవుతుంది మేడం. ఇప్పటి వరకు అయితే నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు మేడం. అన్ని మానేసాను కూడా. నాకు పాదాల నొప్పి కూడా నాకు 1.5 month లోనే నాకు పాదాల నొప్పి తగ్గింది మేడం. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. ఏ పని చేసుకోలేకపోదును, బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాను మేడం. నాకు చాలా ఇప్పుడు హెల్తీగా, హ్యాపీగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ కమ్యూనిటీ. ఓకే, వెరీ గుడ్, సూపర్ సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, ఇక్కడ అందరికి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు శ్రీరామ గారు. శ్రీరామ గారు మాట్లాడతారా? ఇంకెవరైనా, ఎనీబడి? మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు శ్రీరామ. హాయ్ చెప్దామా ఒకసారి శ్రీరామ గారి? హాయ్ అండి. చెప్పండి మేడం. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి ఎగ్జాక్ట్గా అంటే 3.5 years అవుతుంది. కాకపోతే నేను ఈ కమ్యూనిటీకి రావడానికి కారణం ఏంటంటే, నేను సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడతా ఉండేదాన్ని. మైగ్రేన్ హెడేక్ ఉండేది నాకు, చాలా సివియర్ గా ఉండేవి 2 ప్రాబ్లమ్స్. దీనివల్ల నేను ఇక్కడికి రావడం అయింది. అండ్ నాకు దాంతో పాటు ఏమి ఇబ్బంది అయ్యేది మైగ్రేన్ వల్ల? ఇబ్బంది అంటే మార్నింగ్ టాబ్లెట్ వేసుకోకుండా నాకు ఆ రోజు గడిచేది కాదు. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల లెగవగానే ఆ టాబ్లెట్, మార్నింగ్ పరగడుపున టాబ్లెట్ వేసుకుందే ఆ రోజు గడిచేది కాదు. పొట్టంతా ఇబ్బందిగా ఉండేది. నేను రేపు వస్తూ ఉండేది. అసలుకి చాలా ఫుడ్ తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. దాంతో లో ఇమ్యూనిటీ ఉండేది మేడం. బ్లడ్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంది నా బాడీలో. ఇవన్నీ కారణం అవడం వల్ల దీంతో పాటు నేను బరువు పెరిగాను. నేను ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు పెరిగాను. ఇంకా ఇబ్బంది పడతా ఉండేదాన్ని. ఇంత ఇబ్బంది పడుతున్న టైంలో నా కోచ్ నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం చేశారు. నేను తీసుకున్న ఒక 15 days లో నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని నేను టాబ్లెట్ లేకుండా ఆ రోజు గడపడం జరిగింది. ఆ టాబ్లెట్స్ వేసుకోకుండా నాకు తెలియలేదు. నేను టాబ్లెట్ వేసుకోకుండానే నాకు ఆ పెయిన్ అనేది రాలేదు. నాకు ఆ ప్రాబ్లం కూడా తెలియలేదు. నాకు సివియర్గా ఉండే మైగ్రేన్ హెడేక్ అనేది కూడా నేను కంట్రోల్ చేసుకోగలిగాను. నేను 45 days లో 9 kgs వెయిట్ లాస్ అయ్యాను మేడం. 2.5 months లో 11 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను నార్మల్ చేసుకోగలిగాను. ఏమంటే ఇమ్యూనిటీ పెంచుకున్నాను, బ్లడ్ పర్సెంటేజ్ పెరిగింది, ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి. ఇంకా దాంతో పాటు నేను వెయిట్ తగ్గడం, ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించినాయి. దీనికి అంతటికి కారణం కూడా నాకు ఇంత వండర్ఫుల్ న్యూట్రిషన్ అండ్ మై కోచ్, నా కోచ్ సపోర్ట్తో నేను తను ఎలా చెప్తే అలా చేయడం వల్ల ఇంత వండర్ఫుల్ రిజల్ట్ అనేది నాకు వచ్చింది. దీనికి కమ్యూనిటీ కూడా చాలా సపోర్ట్ చేసింది మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ కమ్యూనిటీ అండ్ థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ క్రాంతి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నేను ఈ కమ్యూనిటీకి ఓవర్ వెయిట్ తో కనెక్ట్ అయ్యానండి. చాలా ఓవర్ వెయిట్ తో ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం డైజెషన్ లో చాలా సివియర్ ఛాలెంజెస్ ఉండేవి. ఏ ఫుడ్ తీసుకున్నా ఎసిడిటీ ప్రాబ్లం, విపరీతమైన తేన్పులు వచ్చేసేయడం, ఒక 3-4 days లో తిన్నదంతా వామిటింగ్ అయిపోవడం,
సో ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ఛాలెంజింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. ఒక 7-8 టాబ్లెట్లు వేసుకునేవాడిని తిన్న తిండి అరగడానికి. అలాంటి ప్రాసెస్ లో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. ఒకనొక టైంలో ఏంటంటే 2 సంవత్సరాలు ఓన్లీ పెరగన్నం మీద ఉండి ట్రై చేశాను, ఏమైనా కొద్దిగా అన్నం తినగలుగుతానా లేదా అని ఒక విషయాన్ని గమనించడానికి. బట్ అక్కడ కూడా చాలా సివియర్ ఎసిడిటీ పెరిగిపోవడం, విపరీతమైన వామిటింగ్స్ ఎక్కువ వచ్చేసేయడం, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం, ఇమ్యూనిటీ పవర్స్ బాగా డౌన్ అయిపోవడం, జాబ్ సరిగ్గా చేసుకోలేకపోవడం, ఇలాంటి బాగా చికాకు పెట్టడం స్టార్ట్ చేశాయి లైఫ్ లో. సో బాగా ట్రై చేస్తూ ఉన్నాను, ఎక్కడైనా వెయిట్ లాస్ చేసుకోవాలని చేస్తున్న ప్రాసెస్ లో ఈ కమ్యూనిటీ కనెక్ట్ అయ్యాను. అది కూడా ముందు మా వైఫ్ వెయిట్ లాస్ కోసం వచ్చారు. ఫస్ట్ మంత్ లో 5.5 kgs వెయిట్ లాస్ అయ్యారు తను. తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. ఫస్ట్ మంత్ లో 4.5 కిలోలు తగ్గాను. అలా కంటిన్యూ చేస్తూ చేస్తూ ఓవరాల్ గా 18 కిలోలు వెయిట్ లాస్ చేసుకున్నాను 4.5 నెలల్లో. ఈ 18 కిలోల వెయిట్ లాస్ చేసుకోవడంతో నాకున్నటువంటి డైజెషన్ ఛాలెంజ్ కానివ్వండి, ఎసిడిటీ, మిగతావి, ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అయిపోవడం, ఇవి చాలా చక్కగా కంట్రోల్లోకి వచ్చాయి. మెడిసిన్ ఒక్కొక్కటి వేసుకోకుండా కూడా తిండి అరగడం స్టార్ట్ అయిపోయింది. సో మెడిసిన్స్ దూరం అవుతూ ఉన్నాయి. అండ్ సేమ్ టైం ఫుడ్ బాగా ఇంటేక్ పెరిగింది. ఇవన్నీ అమేజింగ్ రిజల్ట్స్ రావడానికి రీజన్ నేను వెయిట్ లాస్ సరిగ్గా చేసుకోగలగడం. అండ్ స్టిల్ ఐఎమ్ మెయింటైనింగ్ దట్ వెయిట్ లాస్. ఈ కమ్యూనిటీకి నేను కనెక్ట్ అయినప్పుడు నాది 40 years ఏజ్, నవ్ ఐఎమ్ 48 years. సూపర్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ అవ్వడానికి రీజన్ ఇస్ దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్, మై అమేజింగ్ కోచ్ అండ్ దిస్ amazing community. Thank you very much, madam, for giving this wonderful opportunity. Very good, sir. Thank you so much. 18 kgs. Yes. And so many results. Thank